నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఇక నుంచి మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్లలో వచ్చే హెడ్డింగ్ల మీద మన అంటే వాయిస్ కూడా ఇద్దాం, గెస్టులను కూడా పిలుద్దాం అనుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు ఒక ఇంపార్టెంట్ గెస్టు తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ను గద్దె దించడంలో అత్యంత కీలక పాత్ర వహించిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు శంకరన్న మన పిఎంఆర్ టీవీ స్టూడియోకి వచ్చిండు. అన్నకు వెల్కమ్ చేస్తూ ఒక 2-3 హెడ్డింగ్స్ మీద అన్నను రెగ్యులర్గా కూడా వాయిస్ ఇవ్వమని అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇక నుంచి మనకు పిఎంఆర్ టీవీ స్టూడియో ఉంది, ఇంకా మనకు డోకా లేదు. ఇన్ని రోజులు మనకి ఇబ్బంది ఉండే, ఇంకా అద్భుతంగా పనిచేయచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో దించడంలో తలో చెయ్యి ఉంది, అందులో మీ పాత్ర కూడా అమూల్యమైంది. దాన్ని ఎవరు తీసిపారేయనిది. నేను అంటే కేసీఆర్ని గద్దె దించేటోళ్ళం కాదు, మనమని పని చేసినాం, ఒక్క పిడికిలిగా పని చేసినాం కాబట్టి ఇలా సక్సెస్ అయినాం. కానీ మళ్ళీ తేడా కొడుతుంది కొంచెం. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఈవెన్ ఇప్పుడు ఇంతకుముందు మీరే ఒక అబ్బాయిని పంపించారు, అన్నను సురేందర్. అవును, ఆయన తెలంగాణ జై తెలంగాణ అన్నందుకు కర్నూలులో ట్రైనింగ్లో ఉన్నప్పుడే సెలెక్టెడ్ కానిస్టేబుల్ని కూడా పాపం జాబ్ల నుంచి అప్పుడు తీసేసారు, బలవంతంగా రాజీనామా చేయించుకున్నారు. కేసీఆర్ 10 ఏళ్ళ సమయంలో కూడా ఆయనకు జాబ్ ఇవ్వలేదట, తిప్పుకున్నాడంట. హరీష్ రావును కలిసినట, బాల్కా సుమన్ను, కవితారావుని అందరిని కలిసిన కాలేదట. ఈవెన్ ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం పడిపోయి రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా మీరు సచివాలయం పోయినట్టు తెలిసింది. మరి రేవంత్ రెడ్డి గారు కలిసిర్రా లేదా, ఈ అన్నిటి విషయాల మీద, అదేవిధంగా వెలుగులో ఇచ్చిన మెయిన్ ఐటమ్ మీద మనం మాట్లాడదాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిది ఎట్లా చూడవచ్చు, నిన్న కోస్గిలో 4300 కోట్లకు పైగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, స్కీమ్లు ఇట్లా అనేకం మహిళా సంఘాలకు ఇట్లా పెట్టినాడు. ఎట్లా చూస్తారు మరి, ఎట్లా ఉంది పాలన, ప్రజాపాలన? ఇలా ఎన్నికలు వచ్చినాయి అంటేనే పండుగ వస్తుంది. తాగుడు, తినుడు, పైసలు వంచుడు ఇదే వస్తుంది. తర్వాత అభివృద్ధి పనులు కూడా గుర్తుకొస్తాయి. ఇలా రాష్ట్రంలో కోసిగో, కొడంగల్లో ఇంకొక జిల్లానో లేదు. ఇలా రాష్ట్ర ప్రజలందరూ ట్యాక్సీల రూపేణ పన్నులు కడుతుండ్రు, సమానమైన అభివృద్ధి ఏమన్నారు. గతంలో కూడా మనం ఏం మాట్లాడినాం, అయా ఈ రాక్షసుడు తెలంగాణ పట్టిన శని, ఆ శనిని అయ్యా నీ గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట ఈ 3 ఉన్నాయా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం పన్నులు కడుతుండ్రు, ఇక్కడే ఎందుకు డెవలప్మెంట్ జరగాలి, మిగతా నియోజకవర్గాలలో సమానమైన అభివృద్ధి ఎందుకు జరగకూడదని మనం క్వశ్చన్ చేసినాం, ప్రశ్నించినాం. ఇప్పుడు 4369 కోట్ల అభివృద్ధి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో కాలేజీలు, రోడ్లు, కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ స్కీమ్లు ఉన్నాయంట. మరి ఇదంతా కూడా కొడంగల్కేనా? ఇన్ని 4000 కోట్లు అంటే అసలు ఆషామాషి కాదు. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, ఇలా రాజకీయ నాయకులు ఏమనిపిస్తుందంటే, అరే దేహాలు మారినాయి, సొక్క మారలే, పరిపాలన సేమ్ టు సేమ్ ఉందేమో అనిపిస్తుంది నాకు. నిన్న మొన్నటి దాకా ఏమనుకున్నామంటే, వాళ్ళు 100 రోజులు అడిగినరు. దేనికి 100 రోజులు అడిగినరు? 6 పథకాల అమలుకు 100 రోజులు అడిగినరు. అయినా పర్లేదు, ఎందుకంటే కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళకున్న అనుభవాలు ఏమీ కదా, సరే అని ఓపిక చేస్తున్నాం. ఓపిక వేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే డే వన్ నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారమైంది. డే 1 నుంచి ముఖ్యమంత్రికి వచ్చే సకల సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ఇచ్చే సకల సౌకర్యాలు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి, పొందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా డే 1 నుంచే క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మాట ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడి దగ్గరి వ్యక్తే చెప్పిండు. ఇలా మేము గెలిచిన తర్వాత మమ్మల్ని గెలిచిండ్రు కదా, ఇలా కాకపోతే రేపు చేస్తారు అంటే ఎప్పుడు అమాసక పుణ్యానికి అవుతుంది, డే 1 నుంచే కొట్లాడమని చెప్పిండు. గొప్ప మాట చెప్పిండు. కరెక్ట్. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు రాగానే రూపాలు మారుస్తున్నాయి, ఎజెండాలు మారుతున్నాయి, జెండాలు మారుతాయి. ఒక పొత్తు ఉంటుందా, ఒకరు పొత్తు ఉంటుంది అంటారు, ఇంకొకరు పొత్తు ఉండదు అంటారు. కాంగ్రెస్ దెబ్బతీయడానికి ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి కుట్రలు చేసిర్రు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్టేట్మెంట్ని ఎట్లా చూస్తారు? రాజకీయాలలో ఏది
అసాధ్యం అనేది ఉండదు. ఎందుకంటే నేను అదే అంటున్నా, ఇవరిదాకా దేహం మారుతుంది, సొక్కా సేమ్ ఉంటుంది. మరి నిన్న మొన్నటి దాకా సరే వీళ్ళందరూ మీ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, కరెక్టే. మేమే చెప్పినాం కదా, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక మాట చెప్పినాం, ఈ దొంగలు 10 ఏళ్ళు దోపిడీ చేసిండ్రు, వాళ్ళని మీరు తీసుకోకుండ్రి అని చెప్పినాం. ఈ దొంగల్ని దగ్గరికి రానియకుండ్రి, మిమ్మల్ని గిన ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టడానికి ప్రయత్నం చేస్తే బరాబరి మళ్ళీ గెలిపిస్తామని చెప్పినాం. మరి ఇంకా దొంగలతోటి ఏం పని? అంటే మీరు అంత ఒకటే అన్నది పట్నం మహేందర్ రెడ్డిని తీసుకున్నాడు, మీరు అంతే ఒకటే అన్నది బొంతు రామ్మోహన్ తీసుకున్నాడు, మీరు చూసిరు కదా. వాళ్ళు అంత ఒకటే, లక్కాకులు ఒక్కొక్కలు ఎదుర్కొంటారు కదా. ఒకతాను ముక్కలు ఇవి, ఎక్కడి కావు ఒకతాను ముక్కలు. బయటికే కొట్లాడుకుంటారు. నేను అదే చెప్తున్నా, చాలా మందికి బయటికే కొట్లాడుకుంటారు, మళ్ళీ అంతే. ఏముంటుంది ఎలా మీకు నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, నిజాయితీ ఉంటే, టీఆర్ఎస్ పార్టీ ఒక్క నాయకుని కూడా తీసుకోవద్దు. మీరు తీసుకోవద్దు. మీ పార్టీలో మీ పార్టీ ఏమైనా గొడ్డుపోయిందా? కార్యకర్తలు లేరా? లీడర్లు లేరా? క్యాడర్ లేదా? బ్రహ్మాండంగా ఉంది. ఎలా కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేలే, ఎలా కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లేలే, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చాలనే దృఢమైన సంకల్పంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు. అది రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఓట్లేసిండ్రు. ఓన్లీ రేవంత్ రెడ్డి, మిగతా వాళ్ళ మీద నమ్మకాలు లేవు. సరే మంచికో చెడ్డకో రేవంత్ రెడ్డి గారి ముఖం చూసే ఓట్లేసిండ్రు తప్ప, ఇది క్లియర్ కట్గా చెప్తున్నా. రేపు మంత్రులకు నచ్చకపోవచ్చు, ఎమ్మెల్యేలకు నచ్చకపోవచ్చు నేను ఈ మాట మాట్లాడితే, కానీ ఇది వాస్తవికమైన మాట ఇది. కాబట్టి నిన్ను యూసోట్లేసింది కాబట్టి నువ్వెట్లాంటి పరిపాలన ఇస్తావో అని వేడి చేస్తుండ్రు, అది చేయాలి తప్ప. మరి కొడంగల్ ఒక్కళ్ళేస్తే గత ముఖ్యమంత్రి గజ్వేల్ ఒకటే ప్రాంతానికి డబ్బులు తీసుకుపోయిండు. ఇవెందో ఆయన పుట్టిన చింతమడక ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు. అవును, ఇంటికి 10 లక్షలు. ఆనాడు క్వశ్చన్ చేసినాం, ఎలా రాష్ట్ర వ్యాప్తంగా పన్నులు కడితేనే ఎలా ఖజానాకు డబ్బులు వస్తున్నాయి, ఎలా అన్ని నియోజకవర్గాలని సమదృష్టితోటి చూడాలి. ఎలా తెలుసా సోషల్ మీడియాలో మీరు ఒకటి గమనించాలి. దీనికంటే ముందు ఒకటి జరిగింది, అంటే ఇవాళ ఈ వార్త ఉందేమో, దీనికంటే ముందు కుడాని ఏది కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ప్రకటించిండు. ఏదో 2000 కోట్లు ఏమో ఇచ్చేసిండ్రు ఆల్రెడీ. దాని తర్వాత ఇలా మొదటి శంకారావం ఆదిలాబాద్లో పెట్టినప్పటికీ రెండవ శంకారావం అక్కడ పెట్టుకొని అక్కడనే అభివృద్ధి పనులకు డబ్బులు ఇచ్చుకున్నారు. అంటే వీళ్ళు రేపు ప్రభుత్వం ఓడిపోయినా మేము మాత్రం ప్రతిపక్ష హోదా నిర్వహించాలని వీళ్ళు కలలు కంటున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు మళ్ళీ గెలవాలి, బరాబరి ప్రతిపక్షం. దీని ఉద్దేశం ప్రతిపక్షంలో ఉండాలని కోరుకోవడమే. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ గెలవడం కూడా కారణం ఏంటంటే ఉన్న డబ్బులన్నీ ఆ 3 నియోజకవర్గాలకు తీసుకుపోయారు. మిగతా ఎమ్మెల్యేలు ఓడిపోయినా వీళ్ళు 3 గెలిచిరు అన్నట్టు. ప్రతిపక్షంలో ఉండాలి కదా. మరి అదే వారసత్వాన్ని ఈయన పునికిపుచ్చుకున్నాడా? లేకపోతే ఒకటి పెద్దగా డౌట్ ఏమంటారంటే త్వరలోనే 2 లక్షల రుణమాఫీ, వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా అని అంటుండు కదా. ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్లు చేసి ఏమంటారు అంటే, అన్న డబ్బులే లేవు, లంకె బిందెలు ఉన్నాయంటే ఖాళీ కుండలు ఉన్నాయి అన్నాడు. మరి రైతు డబ్బులు లేనప్పుడు రైతు బంధుకు లేట్ అయినప్పుడు మరి కొడంగల్కు 4300 కోట్లకు ఎట్లా శంకుస్థాపన చేసిరని నేను ప్రశ్న అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలన్నా, అదేదో ఫస్ట్ రైతులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికి ఇచ్చేస్తే. దీనికంటే ముందు ఒక సంఘటన జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడున్న ఒక మంత్రి, ఆనాటి ఒక రాజకీయ నేత, ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే, ఆయన చేసిన పనులకు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు అని సవాలు విసిరి, ప్రభుత్వం రాగానే ఇవన్నీ అప్పులు ఉన్నాయని తెలుసు, అప్పుల కుప్ప అని తెలుసు, రాష్ట్రము ఒక నెల లంక బిందెలు లేవు, ఉత్తకుండలే ఉన్నాయనే విషయం తెలుసు. మరి 7000 కోట్లు ఏకదాటిగా తీసుకుపోయిండు ఖజానాలకు వెళ్ళి. ఇప్పుడు హరీష్ రావు ఏమో టింగ్ పడతాయని ఎలక్షన్ ముందు చెప్పిండు. ఈ దుర్మార్గుడు ఇట్లా చెప్తున్నాడని వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ ఇచ్చిండు. మంచిగా ఉంది. వీళ్ళు ఏమన్నారు, ఎన్నికలు అయిపోగానే మీకు ఎకరానికి 7500 పడతాయి, ఇప్పుడు 5000 తీసుకోనుడు ఎందుకు,
వచ్చిన తెల్లారే మీకు అదే రోజు వేస్తామన్నారు కదా డిసెంబర్ 9కా. సరే ఆ విషయాలు పక్కన పెడతాం. డబ్బులు లేవు ఖజానాల. ఆ 7,000 నేను అదే అడుగుతున్నా, డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేనప్పుడు డబ్బులు లేని తీరగా ఉండాలా? ఎట్లా ఖజానా నింపాలి, ఎట్లా ఎకనామీ జనరేట్ చేసుకోవాలి, రెవెన్యూ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అని సోయి పెట్టాలి. నేను వాళ్ళకు కూడా ఇవ్వద్దు అంటలేను. డెవలప్మెంట్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు డబ్బులు ఎరుపైన ప్రాజెక్టులకు పెట్టిన వాళ్ళకి ఇయ్యు. కానీ పెద్ద మొత్తంలో 7,000 కోట్లు తీసిచ్చి ఇక్కడ రైతులందరినీ వండబెట్టి, పెన్షన్లు వండబెట్టి, ఇంకోటి వండబెట్టి మీ రాజకీయ నాయకులని నిండబెడతా అంటే ఒప్పుకోడు. అది ఇది కనిపిస్తుంది. మాట ఇచ్చారు కదా. నేను మీ వేదికగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, ఇది మా ఒపీనియన్ కాదు. ఇది ఎలా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒపీనియన్. ఎలా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనే ఒక భావనను కూడా నింపుతుర్రు. మరి ఏ ప్రాంతమైనా ఒకటే, ఏ ప్రాంతంకైనా అభివృద్ధి ఫలాలు అందాలి. ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళు డబ్బులు కడుతుండ్రు, ఈ ప్రాంతం వాళ్ళు డబ్బులు కడుతుండ్రు. కానీ ఉత్తర తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉండని ఉత్తర తెలంగాణకి పైసలు పంపిండనే ప్రపగండ నడిచింది. కానీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గాలు ఉన్నట్టు ఆ నియోజకవర్గాలకు పైసలు వచ్చినట్టు ఏ నియోజకవర్గాలకు రాలే. మేము ఆనాడు ఖండించినాం. రేపు మీరు కూడా అదే మొండి వైఖరితోటి ఇదే పద్ధతిలో పోతే మాత్రం మిమ్మల్ని కూడా ఖండించాల్సి వస్తుంది. దీన్ని పునఃసమీక్షించుకోండి. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తాండ్రు, నమ్మకం ఉందన్న? త్వరలో అవుతుందంటవా? మరి చూద్దాం. ప్రభుత్వ ఎలక్షన్కు ముందా, ఎంపీ ఎలక్షన్ తర్వాతనే చెప్పట్లే. మరి సాధ్యాలను బట్టి చూద్దాం. ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే డ్రామాలు ఆడుతున్నాయి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలిస్తేనే యుద్ధం గెలిచినట్టట. ఏ యుద్ధం నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు 14 గెలవకపోతే సీఎం పోస్ట్ పోతుంది అన్నట్ట. అంటే ఏంది నాకు అది అర్థం కాలే. యుద్ధం గెలవడం అంటే ఏంది? ఇంకా ఎలక్షన్ ఏ ఎన్నికలు ఆ ఎన్నికలు వేరు కదా. ఇక్కడ మనం ఒకటి గమనించాలి మైపాల్. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది, స్థానిక సంస్థల్లో కూడా టీఆర్ఎస్ ఉంటే అభివృద్ధి బలంగా జరుగుతుంది, అభివృద్ధి మంచిగా జరుగుతుంది అనే ఒక ప్రపగండ చేసిండ్రు. తప్పు కదా అది. తప్పది. ఎవడు మంచోడు అయితే వాడు కోటేస్తారు. తప్పది. కొట్లాడే దమ్మున్నోడు ఎక్కడి నుంచైనా నిధులు పట్టుకొస్తాడు, ఎట్లయినా పట్టుకొస్తాడు. అంటే నువ్వు ఎవరికి పడితే వాడికి టికెట్ ఇచ్చి ఓటేయమంటే రేపు నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, కేంద్రంలో ఏది ఉంటే రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉంటే నిధులు వస్తాయి అంటే మరి ఒప్పుకుంటారా? అన్ని రీజనల్ పార్టీలను కొలాప్స్ చేయాలి, ఒప్పుకుంటారా? ఇట్లాంటి ఇది ఏంటంటే ప్రజలను ఎమోషనల్గా ప్రజలు ఒక క్లారిటీ తోటి ఉన్నారు. ఆ క్లారిటీ మిస్ కాదు. మొన్న కూడా ఏమన్నాడు తెలుసా, 17 గెలిస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతాయి అన్నాడు. అది ఒక రకంగా దాన్ని ఎట్లా చూడవచ్చు? దాన్ని పొరపాటు అది. ఎందుకంటే మీకు ఇచ్చేది ఉంటే ప్రజలు ఇస్తారు, మీరు కొట్లాడి తీసుకురండి. అది బీజేపీ ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా, ప్రజలు డిసైడ్ చేస్తారు. మీ రాజకీయ ఆకాంక్ష మేరకు మీరు అడిగేది అడుగుర్రి. కానీ మాకు ఇస్తేనే అభివృద్ధి అవుతుంది అంటే మరి ఇక మీకు ఇవ్వకపోతే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోతారా? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారా? ప్రభుత్వం పడిపోతుందా? యుద్ధం ఓడిపోయిన ఒప్పుకుంటారా? ప్రభుత్వం పడిపోతుందా? కాదు కదా. సో అట్లాంటి మాటలు మాట్లాడద్దు. మీరు జీతనే కేలియే క్యా కామ్ కర్తే కరో అంతేగాని నువ్వు ఇది గెలిస్తేనే నేను అది చేస్తుంది అంటే తప్పది. అంటే ఇంకోటన్నా, కేంద్రంలో ఎవరున్నా వాళ్ళ రాష్ట్రాలకు రావాల్సిన కేంద్ర నిధులు రావాల్సిందే కదా. వాళ్ళతో సఖ్యతగా ఉండాల్సిందే ఏ ప్రభుత్వం వచ్చినా. బీజేపీ ఉంది, పోయి త్రిబులార్కు నిన్న డబ్బులు అడగలే, మరి హైవేలకు డబ్బులు అడగలే, మరి ఇచ్చిండ్రా లేదా? ఇచ్చిండ్రు కదా. తప్పది. గ్రామ పంచాయతీలకు కూడా నిధులు వస్తాయి కదా నేరుగా. విచక్షణ ఉన్నోడు, విజన్ ఉన్నోడు ఇలా ఏ పార్టీ అని చూడడు. నీకు రావాల్సిన వాటా, నీకు గ్రాంటీ నేడి కింద ఏమి రావాల్సినాయో, నువ్వు కట్టిన ట్యాక్స్లకు పెద్ద పెద్ద కోతలు కోసిండు. అది మన బుడ్డర్కం, అదే ఇద్దరు ఉన్నారు అయ్యా కొడుకులు ఇద్దరు పెద్ద పెద్ద కోతలు కోసిండ్రు. మేము ఇన్ని లక్షలు కట్టినాం, అన్ని లక్షలు కట్టినాం, మాకు ఇవ్వాల్సిన ఇయ్యలే, బాకీ ఉన్నాయి అని అన్ని కట్టిర్రు, కోసిండ్రు. ఒక్కనాడు వాళ్ళు వేదిక మీద కూర్చుని చర్చ పెట్టలే. ఈ బెంచ్ మీద వీళ్ళు కూకుంటారు ఉపన్యాసం చెప్తారు, ఆ బెంచ్ మీద వాళ్ళు కూకుంటారు ఉపన్యాసం చెప్తారు, అక్కడికి ఓడిచిపోతుంది. ఎంత కట్టిరు, ఎంత వచ్చింది, మీరు వాస్తవ రూపకంగా మీ దగ్గర డాటా ఉంది కదా, విడుదల చేయండి. శ్వేతపత్రం మీరు విడుదల చేసినట్టు
ప్రపగండాలు చేసుకోవద్దు. ఎవరిదైనా కేంద్రానికి కట్టేదైనా ప్రజల సొమ్మే, రాష్ట్రానికి కట్టేదైనా ప్రజల సొమ్మే. ప్రజల సొమ్మే. కేంద్రమైన రాష్ట్రమైన అందరినీ అంటే కొంచెం తక్కువ ఉన్నోడికి కొంచెం చూడాల్సిందే. అంటే బాగా వెనుకబడ్డానికి 10 రూపాయలు ఇచ్చినా ఏం కాదు, కానీ కొంచెం దాదాపు అయితే సమానంగా చూడాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. బరాబరి వెనుకబడ్డోని అభివృద్ధి చేయడానికి మన రాజ్యాంగం ఏం చెప్పిందో దాని ప్రకారం నడుచుకోవాలి. ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇస్తావా, సరే అభివృద్ధిలో ఉన్న రాష్ట్రానికి అడ్డగోలుగా దోసుకోపోతే ఎవడైనా తప్పే. ఇలా మనం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అన్నాం, ఈ రేపు కొడంగల్ని కూడా అనాల్సి వస్తుందేమో. ఇప్పుడు సో కాబట్టి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే అడ్డగోలుగా డబ్బులు పట్టుకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు ఒక్కడుకోడు. ఇలా మేము ఆ ప్రభుత్వాన్ని దించడానికి ఎంత పోరాటం చేసినామో మా వంతు మేమే అల్టిమేట్గా చేసినాం అనట్లే. అందరితో పాటు ప్రజలలో మా భాగస్వామ్యం ఉంది కాబట్టి మళ్ళీ భాగస్వామ్యాన్ని పంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. ప్రజలు బండకేసి కొట్టినా కేసీఆర్, కేటీఆర్, హరీష్కు బుద్ధి రాలే. రోజా ఇంట్లో కేసీఆర్ కోడి పులుసు తిని ఏపీ నీళ్ళ దోపిడికి అలసిచ్చిండు. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమాణాలు పెట్టి మనల్ని ముంచిండు. ఎంపీగా గెలిపించిన పాలమూరును పడవ పెట్టిండు. ప్రజలకు క్షమాపణ చెప్పినాకనే కేసీఆర్ ఓట్లు అడగాలి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందో కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి చెప్పాలని డిమాండ్. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అని. ఇది కరెక్టే. ఇలా టీఆర్ఎస్ పార్టీలో కుతికేల పానం ఉంది, ప్రజలకు ఇంతో కొంత ఉంది. ఇప్పుడు ఏమైందంటే నీ దగ్గర పైసలు లేవు, వాళ్ళు ఉన్న పైసలన్నీ లూటీ చేసిండ్రు. ప్రజలకు అప్పయిందా, మన నెత్తి మీద బరువైందా, లేకపోతే భవిష్యత్ తరాలకు భారమైందా, ఇవన్నీ వాళ్ళకి పట్టాయి. టంచర్గా పైసలు పడ్డాయా లేవా అనేది చూసిండ్రు. ఇలా నువ్వు ఇద్దామంటే లేవు, కానీ నాకు నెల వచ్చే వరకు పైసలు వచ్చిందని కుతికేల పానం ఉంది. దానికి తెంపాలి కదా. ఆ ప్రజలలో ఉన్న ప్రాణాన్ని అయితే తెంపాలి కదా. అది తెంపాలంటే నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సిన పనులన్నీ చేయాలి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశాల మీద చర్చ జరిగింది. చర్చ జరుగుతూ ఇలా తెలంగాణ ప్రజలను కేసీఆర్ అనే వ్యక్తి ఎంత మోసం చేసిండంటే, ఆంధ్ర పరాయి పాలనలో మన అన్నీ పోతున్నాయి అన్నావు. సరే వాస్తవమే అనుకుందాం. మరి పరాయి పాలనలో పోతున్నాయి అన్న తర్వాత 10 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చింది కదా. 10 ఏళ్ళు అధికారం ఇచ్చింది కదా. నన్ను చూడు, నా అందం చూడు, నా సొంతం చూడు అన్నట్టు 10 ఏళ్ళు పరిపాలన ఇచ్చిండు. ఆ పరిపాలనకు రాకముందు ఉద్యమంలో ఏ మాటలు మాట్లాడిండో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇవాళ అరే నీళ్ళ పంచాయతీ ఇన్ని రోజులు అనవా, ఇన్ని రోజుల నీళ్ళ పంచాయతీ ఇంకా ఉంది. ఇటొక మధ్యలో బెంచ్ వేసుకొని ఇటొక టేబుల్ అటొక టేబుల్ వేసుకొని 2 నిమిషాలలో దించచ్చు అన్నాడు. 10 ఏళ్ళు పండిండు, ఆడ వండబెట్టిండు. ఇలా కనీసం పోతిరెడ్డిపాడు పొక్క కట్టం కూడా మళ్ళీ నిజమేనా? రోజా ఇంట్లో బరాబరి కోడి పులుసు తిన్నది బరాబరి. ఇలా కేసీఆర్ రోజా ఇంటికి వెళ్ళి కోడి పులుసు తిన్నాడా? రాగి సంగటి కోడి పులుసు బిర్రగా తిన్నాడు. మళ్ళీ నేను బక్కగా ఉంటాడు. ఎంత బిర్రుగా తిన్నాడు కానీ ఎంత తిన్నా బలవాడు బక్కగా ఉంటాడు. బిర్రుగా తిన్నాడు. బిగ్గిత పట్టుకొని హామీ ఇచ్చిండు. బిగ్గిత పట్టుకొని ఇంకేమంటాడంటే, పొంగి పొర్లిపోతున్నాయి నీళ్లు, సముద్రం పాలవుతున్నాయి, తీసుకొని వాళ్ళు అంటాడు. అంటే పోతిరెడ్డిపాడు పొక్క గింత అంత ఉంటే ఇంత వేసినావు, చేపించినావు కదా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ అసెంబ్లీలో అన్నాడు. నీ ఖ్యాతి ఎలా ఏం మొక్కం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు. అది వాస్తవమే. రేవంత్ రెడ్డి గారు అడిగిన మాట బ్రహ్మాండమైన మాట. అది వాస్తవికతని దృక్పథం పట్టే మాట. అది ఎలా ఏ ముఖం పెట్టుకొని ఓట్లకు వస్తారు చెప్పు. ఇలా ఇలా మీద నుంచి కిందికి వద్దాం. ఆర్డిఎక్స్ అనే ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంటే దానికి పెద్ద కెనాల్ వేసుకొని నీళ్ళు తీసుకుపోతా అని కొడుతుంటే సోద్యం చూసిండు. ఇలా కాదు మీకు ఒకటి చెప్తానా, సోద్యం చూసిండు. ఆడొకటి కిందికి వచ్చిన తర్వాత 203 జీవో తీసుకొచ్చిండు. 203 జీవో తీసుకొచ్చి పోతిరెడ్డిపాడు పొక్కలో హెల్ప్ చేసి నీళ్ళు పట్టుకోపోతే ఎడవన్నాడు. ఆ నీళ్ళు పోతున్న టైంలో కోడి పులుసు రాగి సంగటి తినుకుంటా నవ్వుతుండట. ఇంకా తీసుకపోండి అంటుండట. ఇప్పుడు ఏమంటుండ తెలుసా నల్గొండలా సమానట్టి, నా కట్టే గాలే వరకు మన నీళ్లు దోపిడి కానీ అంటుండట. అంటే ఇచ్చింది అతగాడే, మళ్ళీ నా కట్టే గాలే వరకు నేను నీళ్ళు అని అంటుండు. తెలంగాణ చోర్ ఎవడైనా ఉన్నాడు అంటే అది కేసీఆర్. కేసీఆరే. మళ్ళీ ఇంకో మాట ఏం మాట్లాడుతుండంటే, ఏం బికనికి పోయినావు రేవంత్ రెడ్డి అంటాడు. ఏం బికనికి పోయినావు రేవంత్ రెడ్డి, మెడిగడ్డకి ఏం బికనికి పోయినావు అంటాడు. ఏం పోయినావు అంటుండు. అరే నువ్వు ఏం బికనికి మరి ఆంధ్ర పోయినావు?
ఎవరి వీకెనికి పోయినావు? రోజా ఇంటికి వచ్చి చింత పులుసు, ఎవరి వీకెనికి పోయినావు? పులుసు పొక్కలు కొట్టి నీళ్ళు పట్టుకపోతుంటే ఏం బిగినావు నువ్వు? తెలంగాణ 10 ఏళ్ళు వండి ఇంకా ఏం ముఖం పెట్టుకుని అడుగుతా? సిగ్గు లేదు నీకు? ఇంకా వయసు వచ్చింది, నీ వయసుకు గౌరవం ఇవ్వాల్సిన రాయలసీమను రత్నాలసీమ వేస్తాడట, మరి తెలంగాణ వారస్ జీన్స్ ఎక్కడి? జీన్స్ ఎక్కడి? జీన్స్ అక్కడే కదా, విజయనగరమా? జీన్స్ అక్కడే కాబట్టి ఆడి పాట పాడుతుండు. ఇలా తెలంగాణోడు అని చెప్పడానికి కూడా ఇలా అర్హత లేదు. తెలంగాణోడు అని చెప్తే మాకు సిగ్గు అనిపిస్తుంది. ఇలా కాదన్నా, కట్టే కాలే వరకు నీళ్ళ దోపిడీ చెయ్యని అని అంటుండు. ఈయన కట్టే కాల కన్నా ముందే నీళ్ళ దోపిడీ చేపించిండు కదా. రాగి పులుసు, కోడి పులుసు, ఈ పులుసులన్నీ తిని వాని కట్టే కాల కన్నా ముందే నీళ్ళ దోపిడీ జరిగింది కదా. మరి దానికి ఏమంటావు? కోడలకు బుద్ధిలు చెప్పిన అత్తనట ఇంకేమనుకో మార్వానం పోయింది అన్నట్టు. అది నోరా మోరా మార్వానం పోయిన దొంగనే దొంగ అన్నట్టు, దొంగనే దొంగ అన్నట్టు, లంగనే లంగ అన్నట్టు, లంగ అన్నట్టు, రౌడీ రౌడీ అన్నట్టు, దోపిడి దారుడే దొంగనే. వానితో ఏదో ములాఖత్ అయిండు. ఆంధ్ర నాయకులతో ములాఖత్ ఫ్రీగా ఇచ్చాడు కదా. ఇచ్చిందేమో తెలంగాణ నీళ్ళు, కానీ కల్వకుంట్లోడికి బెనిఫిట్, తెలంగాణకు కాదు బెనిఫిట్. అంటే మార్వాని ఏదైనా ఇచ్చే ఉంటాడు కదా అంటున్నా. ఏం తినకుండా ఓన్లీ కోడి పులుసుకు రాగి సంకటికి అమ్ముడు పోయింది అనుకుంటా. స్టార్ట్ అయ్యింది. ఇంకేమో అంతర్గతంగా వెనక నుంచి ఏమొచ్చినాయి మరి ప్యాకేజీలు ఏమో. మెగా కృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసిండా? ఇది ఏంది ఆ స్టోరీ? అదేమన్నా ఉందా? మళ్ళీ వీళ్ళు ముగ్గురు, మెగా కృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కచరా. ఇవాళ 3 అంశాల మీద తెలంగాణ వచ్చిందని ఇంతకు ముందు అన్నా కదా. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాం. నీళ్లు తీసుకపో జగనన్న, తీసుకపో అక్కడికి పోయి జబ్బై అరిచి నీకంటే తోపు ఎవరు లేడు, మునగాడు ఎవరు లేడు, నీ అయ్య వారసత్వాన్ని నిలబెడుతున్నావు అని జబ్బ కొట్టిండు. నీళ్లు తీసుకుపోయిండు. నిధులు మెగా కృష్ణారెడ్డి. అరే ఆనాడు పరాయి పాలనలో దోపిడీదారులు పడ్డారు, మన ప్రాజెక్టులన్నీ పట్టుకపోతుండ్రు, టెండర్ల రూపేనా మన పైసలు పట్టుకపోతుండ్రు అన్నాడు. మళ్ళీ మెగా కృష్ణారెడ్డి ఇత్యాదులకు అందరికీ, సుబ్బారామరెడ్డి ఇట్లా ఇత్యాదులకు అందరికీ ప్రాజెక్టులు ఇచ్చేసిండు. ఇక నియామకాలు గవి ఒకటి మిగిలి ఉండే, అవిటి కూడా ఏం చేసిండు. జీవో 46 తీసుకొచ్చి ఇక్కడ సైబరాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతంలో ఆంధ్ర వల్ల 50% ఉంటారు. దానికి మూలాధారమైన 371D ఉంటుంది, దాన్ని మార్చిండు ఈ దుర్మార్గుడు, మార్చిండు. నిన్న మొన్న జూన్ 5th 6th ఉంటే 6th పాపం నా 5-6 జిల్లాలు ఉంటాయి. ఆ 5-6 జిల్లాల కన్నా హైదరాబాద్లో ఉన్న ఉద్యోగాలు వస్తుండే. అట్లాంటిది అవి కూడా రాకుండా చేసి ఇవాళ జియో నెంబర్ 46 తీసుకొచ్చి తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ దోపిడీ చేసేటట్టు చేసి సెటిలర్సే ఎక్కువ జాబులు కొడుతారు. 7వ తరగతి వరకు ఉంటే చాలట సర్టిఫికేట్. ఇగో ఇక వీళ్ళది కథ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమన్నాడు? ఆంధ్రోళ్ళ కాలికి ముళ్ళు గుస్తే పండుతోడు వీక్తా అన్నాడు. ఇంకో మాట అనలే. ఆ మాట అంటే చచ్చిపోతాడు ఇవాళ కేసీఆర్. ఆ మాట అనలే అన్న. వీళ్ళది మాట్లాడదాం. వీళ్ళది మాట్లాడే కంటే ముందు ఒక ఫోటో ఉంది, దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? 500 రూపాయల గ్యాసు, 200 యూనిట్లకు ఫ్రీ కరెంటు వారంలో అమలు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి అని ఇండైరెక్ట్గా ఇంటి ఇచ్చిండా, మరి ఏం చేసిండో తెలియదు. కోస్గి సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, మొత్తం రెడ్లే ఉన్నారు. ఈ సభను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? సీఎం రెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు ఏ శాఖ ఇచ్చిండు? నీటిపారుదల శాఖనా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెల్మదొరలు వేయరు, రెడ్డి దొరలు వచ్చిండ్రు. ఈ సీన్ చూస్తే అసలు ఎట్లా అనిపిస్తుంది? హెల్మదొరలు వేయరు. ఈయనట బీసీల కోసం బీసీ కుల గణన అంటుండు, మరి నమ్మొచ్చా? హెల్మదొరల రాజ్యం పోయింది, రెడ్డి దొరల రాజ్యం వచ్చింది. ఆ మార్క్ వేసుకోరు అనేది మాకు ఎంతో కొంత నమ్మకం ఉండే. సరే కాంగ్రెస్ వాళ్ళ మీద జోడెడ్లు రెడ్లు, కాంగ్రెస్ అంటేనే జోడెడ్లు రెడ్లు అనే ఒక నానుడి ఉండే. అది ఉండదు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, అది ఉండదు. ఆ నానుడిని రూపుమాపుతామేమో అనుకున్నాం, కానీ ఎందుకంటే ఒక బీసీ లేడు కదా, ఉండరు, పైసలు లేవుగా. ఎంపీ ఎన్నికల్లో పైసలు లేవుగా, పైసలు ఉంటుంటారు. రెడ్డికైనా బీసీకైనా ఎస్సీకైనా ఎస్టీకైనా ఒకటే ఓటు కదన్నా. ఒకటే ఓటు. నేను కాదంటలేను, మీరు రాజకీయం చేసినా మంచిదే, ఇంకోటి చేసినా మంచిదే, కానీ సమన్యాయం చేయాలి. చూడ్డానికి సమన్యాయం చేయాలి. మనము తీసుకుపోయి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేట్టు కొంతమంది ఉంటారు.
పూటకులోళ్ళు పూట బిచ్చగాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి తప్ప సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి కోసం ఎత్తుగడలేంది, దాని విజన్ ఏంది, లక్ష్యాలేంది, గమ్యాలేంది అనేది అసలు ఆలోచన లేదు. సో జనాభా 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 అని చెప్పుకుంటున్నాం కదా ఇవాళ. ఆ జనాభా నీకు నువ్వు ఓట్లు వేసుకుంటే సరిపోతుంది, కానీ ఆ పరిస్థితి లేదు కదా ఇవాళ. చూద్దాం రానున్న కాలంలో అది సీరియస్ ఇష్యూగా ఉంటుంది. ఇంకోటి రాళ్ళు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు 5 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకం. పడవబడ్డ భూములు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం పంటల సాగు, రైతు బంధు లెక్కలతో బయటపడ్డ భాగోతం. ఇకపై సాగు భూములకు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్ అని గత వానాకాలం సీజన్ నాటికి మొత్తం రైతు బంధు పంపిణీ 72,816 కోట్లు. సాగైన భూములకు ఇచ్చింది 50,210 కోట్లు. సాగులేని భూములకు ఇచ్చింది 22,606 కోట్లు. అంటే సాగు పెట్టుబడి సాయం అంటే పంట వేస్తేనే పెట్టుబడి సాయం అంటారు, అంతే కదా. అంటే దాంట్లో ఎటువంటి విత్తనాలు వేయలేదు, ఎరువులు వేయలేదు, పంట వండలేదు, కొయ్యలేదు, అయినా ఇచ్చిండట. దాన్ని మన ముఖం కూడా ఇదే పేపర్ అనుకుంటా నిన్నగాక మొన్న రాసింది. నేషనల్ హైవే కూడా ఇచ్చారు. ల్యాండ్ యాక్టివిజేషన్ చేసి వాళ్ళకు రియాలకేషన్ చేసిన తర్వాత కూడా పట్టాలు వాళ్ళ పేరు మీదే ఉండి ఆ పట్టా కూడా రైతు బంధు ఇచ్చారు. మాజీ సిఎస్ సోమేష్ కుమార్ గారు కూడా వేసిరట. ఆడు 100 కోట్లాది విలువైన భూములు కొంటే 20 ఎకరాలు 30 ఎకరాలు దానికి కూడా వేసిరట. వందల మళ్ళీ రజత్ కుమార్ మాజీ ఎలక్షన్ మాట ఏంది, నేను అదే చెప్పిన. కేంద్ర ప్రభుత్వం ఎంత నుండని 6,000 రూపాయలు ఇస్తుంది. అది బెటర్ కదా. ఎంత నుండని 6,000 బెటర్. అట్లా అంటే దేశవ్యాప్తంగా ఇవ్వాలంటే అడక తింటది ఇవాళ మన దేశం. ఇవాళ అడక తినే పరిస్థితి. ఇలా ఇప్పుడు చోర్ అనకూడదు. అంటే ఎక్కడ నేనేం చోరీ చేసిన అంటే ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఎట్లా నువ్వు ఇది చేస్తాను. వీళ్ళు చేసిన నిర్వాహకం ఘనకార్యం సాలీన 14,000 కోట్లు. ఇవాళ నువ్వు పంట పండేదానికే ఇచ్చి 5 ఎకరాల లోపే ఇస్తే ఒక 7,000 కోట్లు మిగిలవుతాయి. ఇవాళ 7,000 కోట్లు మిగిలవుతాయి. ఇవాళ ఈ పథకాలు కూడా ఇలా ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పనికిరాని పథకాలు. పనికిరాని పథకాలు మేము చెప్పినాం. ఇవాళ అరే నాయన వద్దు, దీని ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. 500 గ్యాస్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. వద్దు అని విరమించుకొని మేమే స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము గెలిపించుకున్నాం కదా మిమ్మల్ని. మేము గెలిపించుకున్నాం, వృధా ఖర్చులు వద్దు అంటున్నాం. అదే అఖిలపక్షం పెట్టి నేనేమంటున్నా, ఇలా గ్యాస్ రేటు పెరిగింది, బస్ ప్రైస్ పెరిగింది, విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, అన్ని రకాల ట్యాక్సెస్ అన్ని పెరిగినాయి. నేను ఏమంటున్నా, నువ్వు పెట్టేనాడే ఇలా బస్సు ఫ్రీ ఇస్తా అని చెప్పే కంటే 4-5 సార్లు పెంచారు బస్ ఛార్జీలు. తగ్గిస్తాయి. మొన్న లాస్ట్ సారి కూడా కిలోమీటర్కి 20 పైసలు పెంచారు. ఆ 20 పైసలు ఎత్తెత్తున్నా అని చెప్పని ఉంటుంది. అందరికి మేలు జరుగుతుండే కదా, మొగోళ్ళకు కూడా జరుగు, కార్పొరేషన్ కూడా బలంగా ఉంటుండే కదా. అంతే కదా. తర్వాత కరెంటు ఛార్జీలు ₹40 ఫర్ యూనిట్ ఉండే. డొమెస్టిక్ మీటర్లకు ఏవైతే ఉందో, వినియోగదారులకు ఏదైతే ఉందో ₹40 ఉండే, 60 పైసలు పెంచిండు. 60 పైసలు ఎత్తే ఏంటివి అందరికి బెనిఫిట్ అవుతుండే. 200 యూనిట్లు అంటే ఇలా అందరికి చాలా మందికి ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఎంత గరీబోడైనా ఫ్రిడ్జ్ కొనుక్కుంటుండు, గరీబోడైనా ఫ్యాన్ కొనుక్కుంటుండు, టీవీ ఉన్నది, గరీబోడికైనా ఫోన్ ఉంది. 1,35,00,000 25 లక్షలు డొమెస్టిక్ మీటర్లు ఉన్నాయి. ఉంటే 1,200,000 యూనిట్ల లోపు కాల్చుకునేటోళ్ళే. అంతే. ఏం చేద్దాం మనం? 81,000 కోట్ల అప్పులలో ఉందని నువ్వే శ్వేతపత్రం విడుదల చేసినావు కదా. ఏం చేద్దాం? స్కీములని ఆల్రెడీ అప్పులు ఉన్నాయని చెప్తున్నావు. ఏం చేద్దాం అంటున్నా? కరెంటు వీకేద్దామా? టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన మాటను ప్రూవ్ చేద్దామా? లేకపోతే రాష్ట్రంలో విలువైన భూములన్నింటినీ అమ్ముకొద్దామా? చెప్పాలి మీరే. నేనేమంటున్నా, ఇలా మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. మీకు ఈ వేదిక ద్వారా నేను మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, సజెషన్ చేస్తున్నా. ఎందుకంటే నీ అపాయింట్మెంట్ 2 నెలలే మాకు దొరకలే. చిక్కడు దొరకడు, చిన్నోడు, ఎక్కడ చూసినా ప్రతిబింబంగా ఉన్నోడు అన్నట్టుంది మా పక్కకు తెగించిన మనకే అపాయింట్మెంట్ ఇస్తలేదంటే. ఇప్పుడు పాపం మన అన్న సురేందర్ అన్నకు జాబు, అది ప్రభుత్వ ఆఫీసులల్లో ఏ ఆఫీసులన్నా 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజా సందర్శనకు వీలైన టైం. సభలు ఉండొచ్చు, సమీక్షలు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు.
ఉన్న ప్రజలకు ఇవ్వాల్సిన టైం నువ్వు ఇవ్వాలా. నువ్వే కానీ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇవ్వాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇలా నేను చేయరాని ప్రయత్నాలన్నీ చేసిన, ఇలా అపాయింట్మెంట్ దొరకలేదు. ఇలా కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదు, ఇలా నీ అపాయింట్మెంట్ కూడా దొరికేటట్లేదు. సెలెక్టివ్గా వాళ్ళకి నచ్చిన వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తారు, అంతే కదా. బరాబర్. నాగార్జునకి ఇచ్చిర్రు, బరాబర్. అమలకి ఇచ్చిర్రు, బరాబర్. చిరంజీవికి, బరాబర్. దర్శకేంద్ర రాఘవేంద్రరావు, బరాబర్. పివి సింధుకు, బరాబర్. అంతేందుకు బొంతు రామ్మోహన్ కు, పట్నం మహేందర్ రెడ్డికి వాళ్ళ భార్యకు. బరాబరి. నీకు బొంతు రామ్మోహన్ ప్రతిపక్షాలకు సపోర్ట్ చేసిండు అప్పుడు, లేదంటే పట్నం మహేందర్ నాదోటు ప్రాణాలకు తెగిస్తే నాదోటు వాళ్ళది నోటు, అది నాదోటు వాళ్ళది నోటు. కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుంది. సగటు పేదోడికి దొరకది. పేదోడు ఎప్పుడు పేదోడే. పేదోడు కంటే తర్వాత మనం ప్రశ్నించే గొంతుకలు ప్రాణాలకు తెగించిన వ్యక్తులం కదా. మీరేమో టీచర్ల కోసం ఎంత కొట్లాడారో తెలుసు, 317 జీవో. మనం జీవో 46 గురించి కానీ, నిరుద్యోగుల కోసం, మెగా డిఎస్సి కోసం కానీ, గ్రూప్స్ కోసం కానీ ప్రాణాలకే తెగించినాం కదా. మనం ఎంబట పడ్డారు కదా పోలీసు వాళ్ళు. మీ ఇంటికి వచ్చిర్రు, మీ హాస్టల్కి వచ్చిర్రు, నా దగ్గరకు వచ్చి. రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయపరమైన ఆలోచనలు ఉంటాయి, అంశాలు ఉంటాయి, వాటి వల్లట్లనే వాళ్ళ దృక్పథం ఉంటుంది, వేరే ఉండదు. ఎలా ఏ ప్రభుత్వమైనా ఒక సామాన్యుని, ఒక సగటు పేదోన్ని కొనుగోలుదారు శక్తిగా తయారయ్యేది. కొనుగోలుదారు శక్తిగా తయారు చేసినప్పుడు ఎలా ఆ వ్యక్తి యొక్క జీవన ప్రమాణం పెరిగినట్టు. ఏళ్ళ తరబడి ఇలా తెలంగాణలో దాదాపుగా రమారమి 1 కోటి మంది, ఇప్పుడు కొత్త కార్డులు ఇస్తే 1 కోటి పైచిలకు తెల్ల బియ్యం తినేటోడు ఉన్నాడు. ఎన్నేళ్ళ మనకు స్వాతంత్రం వచ్చి? 70 ఏళ్ళు అయిపోతుంది. ఎందుకు డెవలప్మెంట్ అయితే లేదు? ఎన్ని రోజులు సబ్సిడీలు? ఇలా నేను ఒక్కటే చెప్తున్నా, ఇలా ఈ ప్రభుత్వంకైనా పోయిన ప్రభుత్వంకైనా ఒకటే చెప్పినా నేను. ఇలా 2500 మహిళకి, 4000 చిల్లర వృద్ధుడికి. ఏడుకెళ్ళి తెస్తారు ఫిజికల్ అయింది కాబట్టి, ఒకవేళ ఉంటే కుటుంబంలో ఉంటే అప్పు తీసుకొచ్చి ఇస్తారు. ఉంటే 6000 రూపాయలు. మొత్తం ఎంత అయింది? 12500 అయింది. ఈ కరెంటు బిల్లు కట్టుకోలేమా? నేను అడుగుతున్నా, కరెంటు బిల్లు కట్టుకోలేమా? ఇంకా బస్సు ప్రైస్ పెట్టుకోలేమా? అది ఇలా సిలిండర్ బుడ్డిలో బేసిక్ ప్రైస్ నేనేమంటున్నా, మొత్తం ఫ్రీగా ఇచ్చుడు వద్దు అంటున్నా నేను. సిలిండర్ బుడ్డి ఎంతకు తయారవుతుందో నీ మీద, గవర్నమెంట్ మీద భారం పడకుండా సిలిండర్ బుడ్డి ఎంతకు తయారవుతుంది? సపోజ్ బేసిక్ ప్రైస్ 425, 500 లోపు తయారవుతుంది. ఇంకా 500కే నుండి 1000 రూపాయలు ఉన్న సిలిండర్. ఫ్రీ కరెంట్ అంటారు, ఇంకా అనేకమైన ఫ్రీ బస్ అంటారు, ఫ్రీ స్కూటీ అంటారు, ఫ్రీ బంగారం అంటారు. నేను అనేది ఏంటంటే, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చే బదులు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇవ్వండి. ఆ రెండు ఇవ్వకుండా ఇవన్నీ ఎన్ని ఫ్రీలు ఇచ్చినా? అరే ఫ్రీ ఉపాధి ఇవ్వచ్చు కదా. ఉపాధి కదా, ఫ్రీ ఉపాధి ఇవ్వచ్చు కదా. తెలంగాణ బిడ్డలకు ఫ్రీ ఉపాధి ఇవ్వచ్చు కదా. అది ఇప్పుడు సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది ఒకటి తెచ్చుకున్నాం ప్రభుత్వంలో. ఎందుకు తెచ్చుకున్నాం? మీ తల్లిదండ్రులని మీ బిడ్డలే చూడాలి, వాళ్ళదే బాధ్యత. ఒకవేళ చూడన్నాడు ఇలా ఎవరైతే మా ఫస్ట్ అప్పీలేట్ కాదు, ఫస్ట్ మనం పిటిషన్ ఇవ్వాల్సింది ఆడియోకి. అది కాదు అప్పీల్ పోవాలంటే ఫస్ట్ అప్పీలేటు కలెక్టర్ గారికి. మరి ఈ చట్టం పెట్టుకొని వాళ్ళందరి తెలంగాణ ప్రజలందరినీ నువ్వే చేస్తే ఇక మేమెందుకు పీకనిక? అయినా ఇలా మా తల్లిదండ్రులని మేము చదువుకోలేకపోతే మేము అదే చదువుకునే మాకు ఉద్యోగాన్ని ఇవ్వమంటున్నాం, చదువుకునే ఒక ప్రైవేటు ఉపాధి కల్పించామని అడుగుతున్నాం, లోన్లు ఇవ్వమని అడుగుతున్నాం. ఇలా సబ్సిడైజ్డ్ చేసి లోన్లు ఇవ్వమని గవ్యక గివి చేంజ్ చేసుకుంటాం చెప్పు. కానీ 60 ఏళ్ళు కొడుకును కూతురును చదివితే ఒక 10 ఏళ్ళు తండ్రిని తల్లిని సాధలేరా వాళ్ళు? అంటే మీరేందయ్యా నా బాధ్యత ఏందని అడుగుతున్నా. ఇలా నా తల్లిదండ్రి పట్ల నా బాధ్యత ఏందని అడుగుతున్నా. ఇలా నా తల్లిని తండ్రిని, నా పిల్లల్ని అందరినీ మీరు ఏవటి మీ ఉచిత పథకాలు చేయబట్టి విడదీస్తున్నావు కదా. ఇలా గొప్పగా చెప్తున్నారు కొడుకులు తల్లిదండ్రులకు బువ్వ పెట్టకపోతే నేను పెన్షన్ ఇవ్వడం వల్ల బ్రహ్మాండంగా బతుకుతున్నాను అంటున్నాడు. నువ్వు ఇచ్చిన పెన్షన్ ద్వారా తల్లిదండ్రులను చంపిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇచ్చిన 2000 కోసం చంపిన వాళ్ళు ఉన్నారు. ముచ్చట చెప్పు. కాదు, వైన్ బెల్ట్ షాపులు పెట్టి పక్కకి పెడితే 2000 గుంజుకపోతే ఆయన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి
ఉన్నారు. అన్న మనుషులలో పరివర్తన లేకుండా, కొడుకులలో కూతుర్లలో మార్పు లేకుండా, కొడుకు ఇయ్యలేడు కాబట్టి నేను ఇస్తున్నా ఇయ్యని నువ్వు అంత మానవత హృదయం ఉంటే మీ ఇంట్లోకి వెళ్ళియండి. కానీ ప్రజలు కట్టి ట్యాక్సులు ఎట్లా ఇస్తారు ఈ వృత్తుల మైపాల్ నేను ఇంకొక మాట ఏమంటున్నా అంటే ఒక నిర్ణీత కాలానికి ఏదైనా ఉద్దీపనలు ఉండాలి అంతే తప్ప సబ్సిడైజ్ ఎప్పుడు చేస్తావు? వాడు శక్తి లేనప్పుడు అరే బాబు నేను ఇంత ఇస్తా, బ్యాంకులో ఇంత ఇస్తుంది, చేసుకొని బతుకు అని నువ్వు మార్గం చూపెట్టాలి. వాని కాళ్ళ మీద వాడు నిలబడి బతికేటట్టు ఒక వ్యక్తిని కొనుగోలుదారు శక్తిగా చేయాలి, తయారు చేయడానికి కోసం నువ్వు ఉపాధిని నువ్వు అట్లాంటి కార్యక్రమాలు అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి. కానీ ఇంటికి డబ్బులు పంపిస్తా, అరే పుట్టిన నుంచి చచ్చేదాకా, పుట్టిన ప్రతి పిల్ల నుంచి చచ్చేదాకా అన్ని స్కీమ్లే. మరి ఆ డబ్బులు మనయే కదా, మళ్ళా మనయే మరి అంతే. ఒక్కోడు వాళ్ళ సొంత రూపాయి అయ్యారు. అదే అంటున్నా నేను. ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే, ఒక చిత్తశుద్ధి ఉంటే ఇన్ని వేల కోట్లు ఇచ్చిండ్రు కదా, 72,816 కోట్లు ఇచ్చిండ్రు కదా. సాగైన భూములకు 50,210 కోట్లు ఇచ్చిండ్రు కదా. ఇక మరి బీడు భూములకు 22,606 కోట్లు ఇచ్చిండ్రు కదా. నేనేమంటున్నా అంటే సాగైన భూములలో బలిసినోడు రైతు ఎట్లయితాడు అని అడుగుతున్నా. బలిసినోడు ఇంకా దీంట్లో మళ్ళా జాబులు ఉన్నోళ్ళు బలిసినోడు రైతు ఎట్లయితాడు అని అడుగుతున్నా నేను. బలిసినోడు పేద రైతు ఎట్లయితే అవుతాడని అడుగుతున్నా ఇవ్వాలా నేను. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే 6,000 రూపాయలు ఇచ్చిందో, అరెకరం ఉన్నా, ఎకరం ఉన్నా, 2 ఎకరాలున్నా, 5 ఎకరాల్లోపు ఎవరికైతే ఉన్నదో ఇచ్చిందో గట్లనే కటప్ పెట్టు, నీకు 7,000 కోట్లు మిగులుతాయి. ఆ 7,000 కోట్లు తీసుకొచ్చి ఏ సంక్షేమంలో పెడితే పెట్టు. రేవంత్ రెడ్డి గారు ఇలా నీకు మంచి గుర్తింపు ఉంటుంది. నిన్ను విమర్శిస్తలేము ఈ వేదికగా, నీలో మార్పును కోరుతున్నాం, నీ ప్రభుత్వంలో మార్పును కోరుతున్నాం. ఏమంటే సొంతంగా తీసుకోవాలంటే భయం వేస్తే అఖిలపక్షం పెట్టు, తప్పేం లేదు. ప్రజా సంఘాలను కూడా విలువ ఎందుకు వాళ్ళతో ఏం పని? నీకే మెజార్టీ ఇచ్చినాం కదా, అయినప్పటికీ నీకే ఇచ్చినావు కదా, నువ్వే బాస్ కదా, తీసుకో, నీ డిసిషన్ మేము ఆమోదిస్తాం కదా. మేమే మెజార్టీ బై మెజార్టీ ఓట్లు నీకు ఇచ్చినాం కదా, నువ్వు మంచి నిర్ణయాలు తీసుకో. నిన్ను ఎవడన్నా వడగొడితే మేము తొడగొడతాం కదా, మేము తొడగొట్టి గెలిపిస్తాం కదా. రైట్. అయితే దీంట్లో ఉన్న సాగులేని భూములకు ఇవ్వలేరు, కానీ సాగులేని భూములకు ఇచ్చిన 22,000 కోట్లు కదా. కొన్ని ఏరియాలకు నేను వెళ్ళిన, మీరు ఈ విషయం మీద భవిష్యత్తులో మాట్లాడాలి. సాగైన భూములకు కూడా ఇయ్యని వాళ్ళు ఉన్నారు, సాగైన భూములకు కూడా రాలే రైతు బంధు. ఎట్లాంటివి అని అడగండి. ఏజెన్సీ ప్రాంతాలలోకి వెళ్తే నాన్ ట్రైబల్స్ అని ఉంటారు, దాంట్లో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. ఎక్కువ మట్టుకు ఏజెన్సీ ఏరియాలలో ట్రైబల్సే ఉంటారు, కానీ నాన్ ట్రైబల్స్ ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయన్న. ప్రజలు ఉన్నారు. నేను అనేది ఎంతమంది అని ఉండదు, అంతమందికి కూడా వాళ్ళు పత్తి లాంటి సాగు చేస్తారు. నేను మన ఇంద్రవల్లి, ఆదిలాబాద్, సిస్దరి, ఖానాపూర్ ఆ ఏరియాలలోకి వెళ్తే అక్కడ నాన్ ట్రైబల్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి 70 ఏళ్ళ కింద నుంచి సాగు చేసుకుంటున్నారు, మంచి పత్తి పండిస్తారు. కానీ వాళ్ళకి ఎటువంటి రైతు బంధు రాదు. అవన్నీ అసైన్డ్ భూములు అంటారు అన్నా. అట్లాంటి వాటికి నేను ఇవ్వాలని కోరుతున్నా. వాళ్ళు ఇస్తే వాళ్ళు రైతులే కదా, పండించేటోడు రైతా, భూమి కలిగినోడు రైతా? పంట పండించేటోడే రైతు కదా. ఎవరికైనా పండించినోనికి ఇవ్వాలి. వాళ్ళకి ఇప్పుడు పాపము ఇన్నేళ్ళలో. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తే, నేను కౌలు రైతులను గుర్తిస్తా అన్నారు. నువ్వు రైతు బంధు, రైతు బీమా వేసుకుంటా, రైతు రుణమాఫీ వేసుకుంటా, నువ్వు వానికి భూస్వామికి వేసుకుంటావే. నువ్వు భూస్వామి కౌలుకి ఎట్లా ఇస్తాడు? వాడే వేసుకుంటాడు. కౌలు అగ్రిమెంట్ కూడా కనిపించేది. మరి కౌలు రైతులు ఎట్లా గురిస్తారు? వీళ్ళకే అర్థం కావాలి. చూద్దాం అన్న. అనేది ఏంటంటే వాళ్ళ నాలుకల మీద కూకున్న దేవుడు మాట్లాడించిన దేవుడికే అర్థం కావాలి. అదే నేను ఏం చెప్తున్నా అంటే అది మాట్లాడాలి. కానీ మీరు మళ్ళీ ఎప్పుడంటే ఏమంటే ట్రైబల్ ఏరియాలో కూడా నాన్ ట్రైబల్స్ వ్యవసాయం, నేను రైతు అనేటోడు ఎవరైనా వ్యవసాయం చేసిన ఏ వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఇయాలే. అది అసైన్డ్ ల్యాండా, పోడు భూమి, లవాని పట్టానా ఇలాంటి ఇత్యాదులు ఏ ఉన్నా మీరు ఇవాళ బరాబరి ఇస్తే 5 ఎకరాలు అందరి కాదు, 5 ఎకరాలు, 5 ఎకరాల పైన పడ్డోడు భూస్వామి. భూస్వామికి ఏం పని? భూముల రేట్లు కూడా మస్తు పెరిగినాయి. మస్తు పంట పండించుకుంటాడు, మస్తు సాగు చేసుకుంటాడు. ఎవరికి ఇవ్వాలి? పంట వేసుకోలేనోని గుర్తించి ఇవ్వాలి. అది నీ గొప్పతనం, అది ప్రభుత్వ పెద్దన్న పాత్ర. రైట్. అదే లాస్ట్ ఫైనల్గా నాన్ ట్రైబల్స్ అంటే ఆదిలాబాద్ జిల్లాలో అటున్నారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం. ట్రైబల్స్ ఎక్కడ ఉంటారంటే మైపాల్, ట్రైబల్స్ ఉండే ప్రాంతాలు ఏంటి అంటే ఆదిలాబాద్, వరంగల్,
ఖమ్మం 3 ఎక్కువ. ఖమ్మం ఇటు వెళ్తే కొంత మహబూబ్ నగర్ జిల్లాలలో ఇక అక్కడక్కడ కొంత ట్రైబల్కు న్యాయం జరుగుతుందన్న. నాన్ ట్రైబల్స్కు అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే అసెంట్ భూములు కదా, వాళ్ళకు రైతు బంధు రాదు, రైతు బీమా రాదు. ఈవెన్ వాళ్ళు పంట అమ్ముకోవాలంటే పత్తి వినన్న మీకు తెలియాలి, ఒక క్వింటాకు అన్న క్వింటాకు ఒక తక్కువ ధరకి ఇచ్చుకుంటారట. అంటే వీళ్ళు వేరే వాళ్ళ పట్ట తీసుకొచ్చి అమ్ముకోవాలి అంటే అంత దారుణం. మళ్ళీ లోన్ రాదు. మన వేదికగా ఈ వేదికగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మనం పోయే యాక్సెస్ లేదు, ఆయనకు సలహాలు ఇచ్చే అంత పెద్దోళ్ళము కాదు, మేము పాండ్లు కాటి కాలు చాపిన వాళ్ళం కూడా కావు. అంత అనుభవాలు లేవు కదా మాకు, లేవు కాబట్టి అంత అనుభవాలు ఉన్న కాటి కాలు చాపిన వాళ్ళని అందరిని పెట్టుకుంటారు. పెట్టుకో వాళ్ళ నాగార్జునకు చిరంజీవికి అమలకు అపాయింట్మెంట్ ఇచ్చుకో మాకేం అభ్యంతరం. మీలాంటి వేదికల ద్వారా ఈ మీడియానన్నా చూస్తారు, ఛానల్ అన్న గుర్తుపడతారు. కాబట్టి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు కోపం అనుకుంటావా, ప్రేమ అనుకుంటావా, ద్వేషం అనుకుంటావా, అది మీ ఇష్టం. మేము అరే ప్రభుత్వం ఉన్నది, ప్రజల కోసం ఉన్నది. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. అది ఇచ్చిన 5 ఏళ్ల కాలానికి మంచి పనులు చేయాలి, ప్రజల కోసం చేయాలి అనేది మా ఉద్దేశం, వేరైతే కాదు. ఓకే, ఇక లాస్ట్ ఫైనల్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవితకు సిబిఐ నోటీసులు. ఈ నెల 26న ఎంక్వైరీకి హాజరు కావాలని సామాన్లు. ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సిబిఐ. సుప్రీంలో పిటిషన్ ఉందంటూ ఇన్నాళ్ళు ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. ఇక గర్వహేసరా అనిపించింది. ఏం చెప్తారు దీన్ని, ఎట్లా చూస్తారు? కవిత వస్తున్న కొన్ని కోర్టులు ఏమి వాక్యాన్ని ఇస్తున్నాయంటే వాయిదాల కోర్టులు అనుకుంటుర్రు. అట్లాంటి పేరు మనకు మూట కట్టుకోవద్దు, కేసులు త్వరగా ఏమని అని చెప్తుండ్రు. ఇక అట్లనే ఈ సిబిఐ కూడా వాయిదాల సిబిఐ అనిపిస్తుందేమో నాకు. అంతేనా? అదే నాలాంటి సగటు పేదోడైతే మెడల్ గల్లా పట్టుకొని గుంజుకపోయి లోపల వారేసి తుక్కు అంటారు, కొడుతారు. చెయ్యందని కూడా నువ్వు చేసినావని రాపిస్తారు, బలవంతంగా రాపిస్తారు. లేకపోతే కొట్టి ఆడ ఎల్బీ నగర్లో ఇంకొకడ సంపలే అట్లా సంపుతారు. చట్టము ఉన్నోనికి చుట్టము, పేదోనికి కష్టము. ఈ తల్లి కాబట్టి ఇన్ని రోజులు ఆగింది. నేనేమంటున్నా అంటే ప్రతి వ్యక్తికి కాదన్నా, మీకు ఒకటి చెప్తే షాక్ అవుతారు. మరియమ్మ అని తుంగతుర్తి నియోజకవర్గంలో చిన్న దొంగతనం చేసిందో లేదో తెలియదు. ఆ నెపంతోనే ఆమెను కొట్టి లాకప్లో చంపిర్రు. మరియమ్మనేమో లాకప్లో చంపిర్రు. ఈమె ఇంత పెద్ద కుంభకోణాలు చేసి మనం పట్టుకపోతున్నారు. నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇలా దేశంలో ప్రధానమంత్రి మోడీ అంటే ఒక గౌరవం ఉంది. అరే అవినీతిని సహించడు. ఇలా కుటుంబ పార్టీ కాదు, ఆయన వెనుక ముందు ఎవరు లేరు. దేశ ప్రజలే ఆయన పిల్లలు, చుట్టాలు, బంధువులు అని భావిస్తున్నారు అన్నప్పుడు ఇంత పెద్ద లిక్కర్ స్కామ్లో సుఖేత్ చంద్రశేఖర్ అనే ముద్దాయి ఓపెన్గా చెప్పిండు. కేటీఆర్కి అయితే సవాల్ ఇచ్చిండ్రు. కేటీఆర్ నీ లోడాస్ తడవాలన్నాడు. నీ లోడాస్ తడవాలే, నీ పాత్ర కూడా ఉంది అంటే నీకు పరువు నష్టం నోటీసులు పంపిస్తా అన్నాడు. కానీ సుఖేత్ చంద్రశేఖర్ ఏమన్నాడంటే నీకు దమ్ముంటే కేటీఆర్ నాకు పంపించు, నీ దగ్గర దమ్ముంటే అంటే అన్నీ మూసుకొని పోయి జనవాడ ఫామ్ హౌస్లో పోయి పడుకున్నాడు. అర్థమైందా? అక్కడనే అర్థమై ఉండాలి కదా కేటీఆర్ ఏం చేసిండు, కేటీఆర్ ఏం తిన్నాడు, కవిత ఏం తిన్నది అని అర్థం కావాలి కదా. నాకు తెలియని అంశం, కొన్ని వర్గాల వారి ద్వారా విన్న అంశం ఏంటంటే ఈడీఓలో కూడా పైసలు ఇచ్చిందంట ఈమె. విన్నా నేను, మరి అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ మరి గజ్జాల ఆధారం వీళ్ళకి ఏమైనా తీసుకుపోయి పెట్టాడు. అసలు ఏందని స్టోరీ ఏంది? మళ్ళీ ఒకసారి లిక్కర్ స్కామ్ ఇది, అసలు ఈమె ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది? ఇక అదే పెద్ద స్టోరీ చెప్పాలంటే అది మనం సపరేట్ డిబేట్ పెట్టుకుందాము. డిబేట్ పెట్టుకొని ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు, ఎవరెవరు అప్రూవ్గా మారినరు, అసలు ఇది ఢిల్లీలోనే ఎందుకు జరిగింది, ఇది దేశవ్యాప్తంగా ఎందుకు విస్తరించడానికి ప్రయత్నం చేసింది అంటే ఒక చిన్న క్లూ చెప్తా. మొదటి మంత్రివర్గ విస్తరణలో భాగంగా పద్మారావు గౌడ్ గారికి ఎక్సైజ్ శాఖ వచ్చింది. ఎక్సైజ్ శాఖ వస్తే దాని బాటిళ్ళ మీద ముద్రలు వేస్తారు 350 కోట్లు. అది 5 ఏళ్లలో భాగంగా ఏదో నేను ఇది కూడా విన్నా కొంతమంది అనుకోగా విన్నా, నా మాటలు కావు. 350 కోట్లు 3 ఏళ్ళు నేను తీసుకుంటా, మిగతా 2 ఏళ్ళు నువ్వు తీసుకో అనే ఒప్పందం జరిగిందని విన్నా. అక్కడ మజా దొరికింది అక్కకి.
ఇప్పుడు మీరు నమ్ముతున్నా ఒక స్త్రీ అయి అంటే ఏమన్నా కొంచెమన్నా ఇన్వాల్వ్ అయిందంటారా ఈమె ఆడిటర్ కానీ ఇప్పుడు ఈయన చార్టెడ్ అకౌంట్ ఉంటాడు కదా ఈమె ఆడిటర్ ఆయనను కూడా పట్టుకపోయినట్టున్నారు కదా పుచ్చిబాబు అనుకుంటా ఆయనను కూడా తీసుకుపోయారు. మరి ఈమె సొంత ఆడిటర్ని తీసుకుపోయినప్పుడు ఈమెది ఎంతో కొంత ఉండదు అనుకుంటారు. మీరు ఎట్లా నమ్ముతురా ఈమె చాలా స్వచ్ఛమైనది అనుకుంటారా ఎట్లా అనుకుంటారు? ఇలా మీ ఒపీనియన్? ఇవాళ ఈమెను అరెస్ట్ చేయక తెలంగాణలో బీజేపీ పార్టీ కర్ణాటకలోనేమో ఇంకోటి తవ్విన బొందల పడ్డది, ఇంకోటి తవ్విన బొందల పడ్డది. ఇక్కడ వీళ్ళకిళ్ళే బొంద తవ్వుకొని ఆ బొందల వీళ్ళే వాడి మట్టి పోసుకున్నారు. ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి అన్నారు, కానీ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కూలిపోయినాయి. ఈమె పుణ్యమా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండు కూలిపోయినాయి, సీఎం అయినట్టు అనిపిస్తుంది. రెండు కూలిపోయినాయి. దీనికంటే ముందు రెండు కూలిపోయినాయి. నేను ఒక మాట చెప్తా, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ దీనికి రిలేటెడ్ కాంగ్రెస్ భూస్థాపితం అన్నాడు, నువ్వే బీజేపీని భూస్థాపితం చేస్తావు. కిషన్ రెడ్డి గురించా? ఆయననే నాయకత్వ లక్షణాలు లేకపోతే మనకు చేత కాకపోతే అది ఇంకోరికి నాయకత్వ లక్షణాలు ఉన్నోనికి ఇచ్చి వెళ్ళిపోవాలి. ఎందుకంటే తెలివి కల్లోడు ఎప్పుడు కానీ సూది లాంటోడు, మరి ముళ్ళగడి తాగడు. మరి నువ్వు తొక్కితే ఆ తొక్కిన జ్ఞాపకాలు గుర్తుంటాయి. సో కాబట్టి ఆ తొక్కిన జ్ఞాపకాలు గుర్తుండద్దు అంటే కొత్త యంగ్ డైనమిక్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందు తెచ్చిపెట్టి వాళ్ళు ఎన్నుకుండి ఇది నీ అనుభవాలను నూరిపోయాలి. అది నాయకుడికి ఒక గొప్ప లక్షణం. ఒక ఏదో దానిలో చూసిన హూ మేక్ ద వే, హూ షోస్ ద వే, హూ ఫాలోస్ ద వే అని ఈ మూడు లక్షణాలు ఉన్నోడు లీడర్ అవుతాడు. ఏమో ఇక మరి చూడాలి, మరి మోడీని చూసి ఒకటి వెళ్తారో వీళ్ళని చూసి మేడారం జాతర ఎట్లా వెళ్తురా? వెళ్ళాలి కానీ కొంత సమయాభావం, కొన్ని పనుల వల్ల పోయిన కాలాన్ని ఇలా చాలామంది ఇలా మీరు వాట్సాప్లల్లా స్టేటస్లల్లా ఏదో షార్ట్లల్లా పెడుతుంటే నా ఎంట్రికలకు ఉన్న అనుభవం లేదు వీళ్ళకి. అంతే, చిన్న పొరగాళ్ళు వాళ్ళకి ఏమి కూడా తెలియదు. అవును, ఆకుకు ఇంకో దానికి తేడా తెలియని నా కొడుకులు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు కామెంట్లు. ఇలా నేను ఏదైనా పార్టీకి అండవేసుకున్నాడు, ఏదైనా పార్టీకి తొత్తుగా మారినాడు, నా గురించి మాట్లాడాలి, మీ గురించి మాట్లాడాలి. అరే హౌలగల్లారా, ఇలా మేము మాట్లాడేది మా జీవితాలు ఒక్క క్షణం వెనుకకు రాదు. ఇలా మా జీవితాలు 15 ఏళ్ళ మా జీవితాన్ని పనంగా పెట్టినాం. వస్తాదిరాబాయ్ కేసీఆర్ దాగిచ్చిన సారా లిక్కర్ కలవాడి వేసిన లిక్కర్ కలవాటై ఇలా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్నారు. మీకు దేనికి ఒకదానికి తేడా తెలియదు. అడ్డగోలుగా మాట్లాడితే కొడకల్లారా అడ్డంగా చీరుతాం, అర్థమైందా? అడ్డంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోడు దెబ్బలు కొట్టినాడు, ఆంధ్రోడు జైల్లో పడ్డనాడు. మేమెన్నడూ ఒక మాట ఒక్కరిని పల్లెత్తి మాట్లాడలే. పరాయి పాలనలో భూస్వాములు పెట్టుబడిదారులు దోసుకపోయినని మేము అనుకున్నాం. కానీ ఇలా మీరు తెలంగాణోడు ఇలా మేము చచ్చిపోయిన ఎవరైతే ఉద్యమకారులు ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళు చచ్చిపోయారు. ఇలా మేము బతుకున్నాం గుర్తులుగా, అది ఇలా గుర్తులుగా బతుకున్నాం రా. ఇక అనకూడదు. మీరు అడ్డగోలు మాటలు మాట్లాడితే మమ్మల్ని మాట్లాడు. మా ఇంట్లోనేంద్రా మాకు రావనా, మాకు మాటలు రావనా, బూదులు రావనా? ఇలా 100కు పైచిలుగా కేసులు రా, చిల్లర నాయాలరా, 100కు పైగా కేసులు, 26 రోజుల జైలు. ఎవరి కోసం అని వేయనం, ఎందుకని వేయనం కాదన్నా. ఇప్పుడు మీరు కామెంట్లు చేసినోడు కానీ తిట్టేటోడు కానీ ఒక్కనాడు కూడా పోరాటం చేసినోడు కాదు. రండి మాతో పాటు భుజం కలిపి చేయండి. ₹1 ఖర్చు పెట్టని ఒక మంచి నాయకుని గెలిపియండి. ఇలా వాళ్ళ కూడిగం చేస్తాం. ఇలా తెచ్చుకున్న తెలంగాణని పునర్నిర్మాణం చేయడానికి వాళ్ళ కూడిగం చేస్తాం. ఇలా మీరు అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి కామెంట్ పెట్టాలంటే 100 మందో 100 మందో 1000 మందో కామెంట్ పెడితే కామెంట్ పెట్టడానికి సమయం లేక వదిలిపెడుతున్నాం. లేకపోతే నాలికలు చీర్తం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. అడ్డగోలుగా మిమ్మల్ని మాట్లాడితే మమ్మల్ని మాట్లాడుండ్రి. మీరు ఎవరికి ఊడిగం చేస్తే చేయర్రి, ఎవరిని చీకితే చీకుర్రి. కానీ మమ్మల్ని అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. మా పోయే మార్గంలో స్ట్రాటజీ ఉంటుంది. ఇలా లంగ్ అయినా ఇలా
నా శత్రువు నువ్వైతే నీకు శత్రువు నాకు మిత్రువు కావాలే నాకాడు. అది స్ట్రాటజీలో వాడుతున్నాను తప్ప ఎవరికేం గులాంగిరి కాదు, ఎవడి మోచేతులు నీళ్ళు లాగలే. అది ఇలా నేను ఏదైనా పార్టీలో వచ్చినాడు కండువా కప్పుకొని నేను ఆ పదవికి నేను వన్నదే నాడు నువ్వు నన్ను తిట్టు. అది నువ్వు ఇచ్చే ట్యాక్సెస్ ఏమన్నా సొమ్ము తిన్ననాడు నువ్వు నన్ను తిట్టు. జీతాలు ఇచ్చే ఎమ్మెల్యేల మంత్రులు అడగారు, ఆయనని అడగరు. ఇలా కేసీఆర్ అంటే తిడతారు, రేవంత్ రెడ్డిని అంటే తిడతారు, లేకపోతే ఇంకేదో మోడీనో యోగినో అంటే తిడతారు. ఇలా మీకు నాయకులు కాదు, ఇలా మీకు కావాల్సింది ఇలా మీకు సంక్షేమం కావాలి. ఇలా వాటి ప్లేస్లో వాళ్ళు పోతే ఇంకోళ్ళు వస్తారు. ఇలా ప్రజాస్వామ్యం అనేది ఇలా ఒక్కంతోటి ఆగిపోయేది కాదు. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇలా ఏ వ్యక్తి పని చేస్తుండు, ఏ వ్యక్తి మంచి కోసం చేస్తుండు, ఏ వ్యక్తి చెడు కోసం చేస్తుండు, ఏ వ్యక్తి ఆస్తులు పెరిగినాయి, అంతస్తులు పెరిగినాయి, ఏ వ్యక్తి ఏ రకంగా ఉన్నాడని ఆలోచించుండ్రి. ఒక్కసారి మీరు మైండ్ ఉంటే మనసు ఉంటే ఇవాళ లేదు. ఆ ఉన్న బార్ షాపులు ఉన్నాయి కదా 2000 చిల్లర బార్ షాపులల్లా బగ్గా తాగి తాగోతు లెక్క మాట్లాడి పిచ్చోళ్ళ లెక్క మాట్లాడితే మాట్లాడు, అది మీకే వదిలిపెడుతున్నా. మీ ఇంట్లో కుటుంబాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకొని మీ కుటుంబాలని మీ ఇంట్లోని అనద్దు అని ఈ వేదికగా చెప్తున్నా. మీకే ఎక్కువ కామెంట్లు వస్తున్నాయి మీ ఛానల్ అని. బరాబరి చెప్తున్నాం. ఇవాళ మేము తప్పు చేస్తే బరాబరి నన్ను అడుగు, నేను సమాధానం చెప్తా. నేను ఏదైనా తప్పు చేస్తే తలదించుకుంటా, అంతేగాని అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం బిడ్డ నాలుకలు చీరుతాం అనేది గుర్తుపెట్టుకోవాలా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి మన ఫస్ట్ రోజే ఓయు శంకర్ అన్నతో పెను సంచలనమైన చర్చ విశ్లేషణ. మేము కూడా భవిష్యత్తులో ఏం కోరుకుంటున్నామంటే ఫ్రీ కరెంటు, లేదంటే ఫ్రీ సబ్బులు, ఫ్రీ షాంపులు, ఫ్రీ బంగారం, ఫ్రీ స్కూటీల కంటే కూడా ఈ రాజకీయ నాయకులు హెల్దీ ఆరోగ్యం మోస్ట్ ఇంపార్టెంటు. అన్ని హాస్పిటళ్ళల్లో ఎక్కడికి వెళ్ళినా రూపాయి తగలకుండా ఆధార్ కార్డు చూపిస్తే వైద్యం ఫ్రీ వచ్చేటట్టు, ఏ స్కూల్లో చదువుకున్నా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండేటట్టు, అదేవిధంగా యువకులకు స్కిల్స్ నేర్పించి స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి కల్పించి ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగా లోన్లు ఇవ్వకుండా కొంచెం వడ్డీకి లోన్లు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఇట్లాంటి మంచి మంచి గెస్ట్లను కూడా తీసుకొస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పులను కానీ ఇంకా జరుగుతున్న పరిణామాలపైన ఖచ్చితంగా మాట్లాడదాం. పిఎంఆర్ టీవీ నిరుద్యోగులకు కానీ పేదవాళ్ళకు కానీ రైతులకు కానీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై